అనిల్ రావిపూడి మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి అప్డేట్లు జోరు ఓ రేంజ్లో ఉంటుంది. కథ సిద్ధంగా ఉంది. హీరోలు ఫిక్స్ అయ్యారు. షూటింగ్‌కి ముహూర్తం పెట్టేశారు. ఓ హీరోయిన్‌గా కీర్తి సురేష్ ఆల్రెడీ ఫైనల్ అయింది. మరి మరొక హీరోయిన్ ఎవరు అన్నదే ఇంట్రెస్టింగ్. ఆ డిస్కషన్‌కి చెక్ పెడుతూ అస్సాం బ్యూటీకి ఓటేశారట అనిల్ రావిపూడి. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఏ క్షణాన డ్రాగన్ మూవీలో నటించిందో కానీ కుర్రాళ్లను కట్టిపాడేసింది అస్సాం బ్యూటీ కయాదు లోహర్. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. అందం నటనలో మంచి మార్కులు కొట్టేసిన కయాదు మంచి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుని కెరియర్లో దూసుకెళ్తోంది. కెరియర్ ఆరంభంలో కాస్త అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా టర్న్ అవుతోంది. లేటెస్ట్గా అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిందని టాక్. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్తో మల్టీ స్టారర్ మూవీ తీస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. మరి కళ్యాణ్ రామ్తో ఎవరు అనే చర్చ కూడా జరిగింది. లేటెస్ట్ గా ఈ ప్లేస్ ని ఖైదీ లోహర్తో భర్తీ చేశాడు అనిల్. హిట్ మెషిన్ అనిపించుకుని అనిల్ అడిగితే డేట్స్ ఇవ్వని హీరోయిన్ ఉంటారా? అందుకే రావుపూడి అడిగిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట కయాదు. ఈ మూవీతో సక్సెస్ అందుకోవటం టాలీవుడ్ లో జెండా పాతేయటం ఖాయమని ఫిక్స్ అయిందట కయాదు. విశ్వక్సేన్తో ఫంకీ మూవీలో నటించింది కయాదు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా కానీ ఆమె అందానికి ఫిదా అయిపోయారంతా. ప్రస్తుతం నాని శ్రీకాంత్ వద్దల కాంబోలో వస్తున్న అది ప్యారడైజ్ లో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ కొట్టింది. ది ప్యారడైజ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అనిల్ రావిపూడి మూవీ ఎలాగూ హిట్ అవుతుందనే నమ్మకం. ఈ లెక్కన 2 సినిమాలతో వరుస హిట్స్ అందుకుంటే ఖైదు చాలా బిజీ అయిపోతుంది. 5 ఏళ్ల క్రితం మొగిలిపేట అనే కన్నడ మూవీతో కెరీర్ ప్రారంభించిన కయాదు లోహర్ 2022లో శ్రీ విష్ణు అల్లూరి సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ మూవీలో గ్లామర్ షో చేసి యూత్ని అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత తమిళంలో ప్రదీప్ రంగనాథన్తో నటించిన డ్రాగన్ మూవీ ఆమె కెరియర్ని మలుపు తిప్పింది. ఆ సినిమా సక్సెస్తో వచ్చిన క్రేజ్తో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. ఖైదు ప్రమోషన్లో ఉత్సాహ పాల్గొంటోంది. సో ఈ సినిమాతో ఖైదు కెరియర్ జెట్ స్పీడ్తో పరిగెడుతుందేమో వెయిట్ అండ్ సీ.